ఈరోజు మన క్రాంప్స్ గురించి తెలుసుకుందాం. క్రాంప్స్, స్పాజమ్స్ ఈ 2 కంప్లెయింట్స్ తోటి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు. అసలు క్రాంప్స్ అంటే ఏంటి? స్పాజమ్స్ అంటే ఏంటి? వీటిలో ఏమైనా డిఫరెన్స్ ఉందా? క్రాంప్స్ అంటే జనరల్‌గా మన తెలుగు భాషలో ఎట్లా మాట్లాడుతామంటే నరాలు పట్టేయడము, కండరాలు పట్టేయడము లేదా పిక్కలు పట్టేస్తున్నాయి, వేళ్ళు వంకర్లు పోతున్నాయి అని కంప్లెయింట్ చేస్తా ఉంటారు జనరల్‌గా పేషెంట్స్ అందరూ. ఈ క్రాంప్స్‌కి, స్పాజమ్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే క్రాంప్స్ చాలా ఎక్కువ సేపు వస్తాయి. అంటే సెకండ్స్ నుంచి మినిట్స్ వరకు వస్తాయి. వేరే స్పాజమ్స్ అంటే కొద్దిసేపే ఒక 1 ఆర్ 2 సెకండ్స్ వచ్చి ఎమ్మటే వెళ్ళిపోతా ఉంటాయి అవి. అండ్ క్రాంప్స్ చాలా సివియర్ పెయిన్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ నైట్ టైమ్‌లో చాలా ఎక్కువసేపు వస్తాయి. అలాగే పిక్కలు పట్టేసినప్పుడు నిద్రలో నుంచి లేచి నిద్రను డిస్టర్బ్ చేసే అంతగా నొప్పి వస్తుంది. సో, ఈ కండరాలు పట్టేయడము, లేదా నరాలు ఎక్కేయడము, పిక్కలు పట్టేయడము, వేళ్ళు వంకరపోవడం ఇవన్నీ పదాలు మార్చిగా పేషెంట్లు చెప్తా ఉంటారు. వీటన్నిటిని క్రాంప్స్ అని అంటారు. ఈ క్రాంప్స్‌కి కారణాలేంటి? ఎందుకొస్తాయి? వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. క్రాంప్స్‌కి మెయిన్ కారణము డీహైడ్రేషన్. అంటే ఒంట్లో నీటి శాతం తక్కువ అవ్వడము. దానికి డీహైడ్రేషన్ రావడానికి కారణం ఏదైనా అయ్యుండొచ్చు. అంటే వామిటింగ్స్, లూజ్ స్టూల్స్ కంటిన్యూయస్‌గా వామిటింగ్స్, లూజ్ స్టూల్స్ ఎక్కువైనా గానీ ఒంట్లో ఉన్న వాటర్ శాతం తగ్గిపోవచ్చు. అలాగే ఎండలో ఎక్కువగా పనిచేయడం వల్ల చెమట ద్వారా, స్వెటింగ్ ద్వారా ఎక్కువ వాటర్ లాస్ ఉన్నా గానీ ఈ డీహైడ్రేషన్ అనేది ఉంటుంది. ఈ డీహైడ్రేషన్ వల్ల అంటే వామిటింగ్స్, లూజ్ స్టూల్స్, ఎండలో ఎక్కువ పనిచేయడము, చెమట ఎక్కువ పోవడము వీటి వల్ల డీహైడ్రేషన్ అయితే దీంట్లో ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ వస్తుంది. సోడియం గానీ, పొటాషియం గానీ, క్లోరైడ్ గానీ, మెగ్నీషియం గానీ, కాల్షియం ఇలాంటి ఇంబాలెన్స్ రావడం వల్ల మనకి క్రాంప్స్ అనేవి వస్తాయి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఎక్కువైనా, షుగర్ తక్కువైనా క్రాంప్స్ వచ్చే అవకాశం ఉంటది. అంటే కండరాలు పట్టేసే అవకాశం ఉంటది. అలాగే థైరాయిడ్, హైపోథైరాయిడిజం ఉన్న, హైపర్ థైరాయిడిజం ఉన్న కొన్ని పారాథైరాయిడ్ కండిషన్స్ ఉంటాయి. హైపర్ ఆర్ హైపో పారాథైరాయిడిజం అనే కండిషన్స్‌లో కూడా కాల్షియం ఇంబాలెన్స్ వచ్చి ఈ క్రాంప్స్ అనేవి వస్తుంటాయి. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా వాటర్ చాలా డైల్యూట్ అవుతుందండి. అందులో కూడా ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ వచ్చి ప్రెగ్నెన్సీ పేషెంట్స్ కూడా క్రాంప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, స్మోకింగ్ తీసుకునే వాళ్ళకి క్రాంప్స్ వస్తాయండి. ఇవి కాకుండా కొన్ని జన్యుపరమైన డిసీజెస్ ఉంటాయండి. పార్కిన్సన్స్ డిసీజ్ గాని, మోటార్ న్యూరాన్ డిసీజెస్ గాని, విటమిన్ డెఫిషియన్సీస్‌లో గాని మనకి క్రాంప్స్ వస్తుంటాయి. ఇకపోతే ఈ ఎండాకాలంలో అంటే